సోనాలి అక్క, లాస్ట్ వీడియోలో ఎస్కేప్ అయ్యావు కదా, ఇప్పుడు చెప్పు, అసలు యేసుక్రీస్తు సిలువలో ఏ ఆజ్ఞలను కొట్టివేశాడు? సరే చెప్తా విను. బైబిల్లో 2 రకాలైన ఆజ్ఞలున్నాయి. పదాజ్ఞలు, మోషే ధర్మశాస్త్రం. మొదటిగా సీనాయి కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చిన పదాజ్ఞలు. దేవుడిచ్చిన ఆజ్ఞలంటే దేవుడు రాశాడా? అవును, కరెక్ట్గా చెప్పావబి, దేవుడే రాశాడు. రెఫరెన్స్ చూద్దామా? నిర్గమాకాండము 31:18. అనగా దేవుని వ్రేళ్లతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ పలకలు కూడా దేవుడే చేశాడు. ఇది నిర్గమాకాండము 32:16లో ఉన్నది. కానీ ఈ ఆజ్ఞలను మోషే పగలగొట్టాడని నీకు తెలుసు కదా అభి? తెలుసు అక్క, వాటిని రెండోసారి మోషే రాశాడని కూడా తెలుసు. అదెలా చెప్తున్నావు అభి? రెండోసారి పదాజ్ఞలు మోషే రాశాడని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అయితే బైబిల్ చెప్పేది చూద్దామా? నిర్గమాకాండము 34:1. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఈ విషయాన్ని మోషే కూడా చెప్పాడు. ఇది ద్వితీయోపదేశకాండము 10:4లో ఉన్నది. ఇంకో నిజం చెప్పనా? ఈ పదాజ్ఞలను మంతస పెట్టిలో పెట్టారు. ఇది ద్వితీయోపదేశకాండము 10:5లో ఉంది. ఇప్పుడు అర్థమైందా అభి? చాలా బాగా చెప్పావక్క. అప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు? నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మోషేనే రాశాడు. అయితే వాటిని పలకలో రాయకుండా ఒక పుస్తకంలో రాశాడు. ద్వితీయోపదేశకాండము 31:24లో ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయుట ముగించెను. అవి ఏం ఆజ్ఞలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 19:21. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాళ్ళకి కాళ్ళు మీకు విధి. దీనికి సంబంధమైన వచనాలు నిర్గమాకాండము 21:24-27లో ఉన్నది. ఓ, అప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్తుండగా మోషే తన వ్రేళ్లతో రాశాడా? అప్పుడు ద్వితీయోపదేశకాండం 31:26లో దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని మంతస పెట్టి పక్కన ఉంచమన్నాడు? పక్కన ఎందుకు ఉంచమన్నాడు అని చూడ్డానికి ముందు ఈ ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి 5:38-39లో కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ వాక్యంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించకూడదని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పాడు? అంటే నిన్ను ప్రేమించువలే నీ పొరుగువానిని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. అయితే ఈ మోషే ధర్మశాస్త్రం మనిషికి వ్యతిరేకంగా ఉంది అని ద్వితీయోపదేశకాండం 31:26లో ఉంది. ఎందుకంటే ఒక మనిషి హత్య చేయుట పాపం, కానీ ఆ పాపానికి శిక్షగా ఆ మనిషిని చంపటం న్యాయమేనా? అందుకే అవి మనకి వ్యతిరేకమైన సాక్షిగా ఉంది, దాన్ని మనం పాటించకూడదని చెప్తున్నాడు. ఓ, కొలసి 2:14లో యేసు సిలువలో కొట్టివేయబడిన చేరాత మోషే ధర్మశాస్త్రాలేనా, పదాజ్ఞలు కాదా? నా కళ్ళు తెరిచావక్క. కరెక్ట్గా చెప్పావబి. దేవుడు రాసిన రాత మారదు. ఆయన ఇచ్చినదే. యెషయా 40:8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అప్పుడు ఎందుకు పదాజ్ఞలను మంతస పెట్టి లోపల పెట్టారు? అది ముఖ్యమా? దాన్ని పాటించాలా? అవి ఫస్ట్ వీడియోలో చెప్పిన అదే డైలాగే. నెక్స్ట్ వీడియోలో చూద్దామా?